జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ కమాన్ ఇండియన్ కమలమైన జయ జగన్నాథ్ దేవుని సత్యమైన మాటలు ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యమోమో లోక్ సమర్పిత మీడియా. ఈ మనసులో ఉన్న మాటలు మనసుతో మాట్లాడుతుందంటే ఈ మనసులో ఉన్న మాటలు మనసుతో ఏది మాట్లాడుతుందంటే కమాన్ ఇండియన్ కమలమైన ఓం సత్యమో మాటలు ఇండియన్ గురు ఆటో ఓం సత్యం. ఇప్పుడు నేను ఒడిశా పూరి రామాయపట్నం గోల్డెన్ సీ బీచ్లో ఉన్నానండి. అయితే కమాల్ మాటలు ఏంటంటే మనము మన ఇంట్లో అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళకి గుండు గీయించడానికని ఇక్కడికి వస్తాం. ఇది ఇక్కడ ఉండే స్వర్గద్వారము. ఆ ఎదురు చూశారంటే అదో ఎదురుగా అండి. ఇక్కడ మరి అక్కడ గుండు గీయించగా పిండదానం పెట్టడానికని సముద్రం ఒడ్డున వాళ్ళు వచ్చిన్నారు. పిండదానం చేస్తున్నారు అక్కడ. మనం ఇప్పుడు అక్కడికి మనం వెళ్ళకూడదు, ఏంటంటే వాళ్ళు పూజలు చేస్తున్నారు కాబట్టి. అయితే పిండదానం తర్వాత సముద్రము, శతగంగము, మార్కండేశ్వరము, మరి చందన్ తలపు కాదు కాదు ఇంద్రధనుసు చక్రతీర్థ రోడ్డు. అది ఎక్కడంటే బేడు హనుమాన్ మందిరు, మహాలక్ష్మి మందిరు, చక్రతీర్థ రోడ్డు దగ్గరికి వెళ్ళాలి. ఈ 5 తీర్థాలు తిరగాలి. అప్పుడన్నమాట మనము ఒక బోతల్లో అంటే ఖాళీ బోతలు తీసుకుని వెళ్ళాలి. ఈ 5 తీర్థాలు నీరు తీసుకొని వెళ్ళి మన ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ మనము ఇంట్లో చల్లితే అప్పుడు ఇంట్లో శాంతి మంది వస్తుంది అన్నమాట. అంటే ఇది ఇండియన్ గురు ఆటో ఓం సత్యము. దీని అర్థం అంటే చాలా ఉన్నది. ఇప్పుడు మా ఇంటి మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలే, ఈ 3 మాటలే శాంతి సేవ నాయ రూపంలో జయ జగన్నాథ్ విశ్వరూపు దర్శనం చేస్తున్నాడు. కమాలమైన మాటలు అంటే కమాల్ మాటలు. ఇప్పుడు 5 తీర్థాలు అన్నాను. 5 మా అమ్మలు మాకి ఏంటి మరి 5 తోటన్నదమ్ములు, మరి 5 అన్నదమ్ములము, మరి కమాల్ మాటలు. మరి ఒకడే మామ, అదే చంద్రుడు చందమామ, చోడుపల్లి కన్నయ్య మామ, ఆంధ్ర పలాస కాశీబొగ్గ మంచినీళ్ళపేట అండి. కమాల్ ఏంటంటే కమాల్ మీద సత్యమైన మాట. అంటే మా ఇంటి మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ 3 మాటలే ఈ పృథ్వీకి అంటే ఈ ప్రపంచానికి శాంతి ప్రశాంతం సందేశము జయ జగన్నాథ్ విశ్వరూపం దర్శనం ఇస్తున్నాడండి. అయితే కమాల్ మాటలు కదండి. ఇది చూడండి, అక్కడ పిండదానం చేస్తున్నారు చూడండి. మన తెలుగువారు ఉన్నారు అక్కడ మరి మనము వెళ్ళాలంటే కాదు, ఇక్కడ కొట్టుదారు ఉన్నాను. మరి ఇది అందరూ మన తెలుగు వాళ్ళే ఈ రామాయపట్నంలో. అంటే అప్పుడు పూర్వకన్నమాట మేము ఇక్కడే, మా అమ్మ నాన్నలు ఊరి నుండి వచ్చేసారు, మేము ఇక్కడే అందరం పుట్టామండి. అయితే అక్కడ తెలుగువారు అంటే అప్పుడు ఆంధ్ర నుంచి మన అక్కడ పలాస, కాశీబొగ్గ, అక్కడ నువ్వుల రేవు, మరి సోంపేట, ఇచ్చాపురము, మరి అక్కడ బారువా, అక్కడ ఆ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళందరూ మన రామాయపట్నంలో వస్తారండి. మన తెలుగు బ్రాహ్మణ్స్ కూడా ఉన్నారు, అదని కాదు.